పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, మీకున్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినముని భూమి మీద మమ్మల్ని సజీవులు గుంచి దినవంతుల బాధ్యతల్లో మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నియామక కోడికగా నీ సన్నిధిలో చేరువచ్చుటకై మా ఎడల నీవు కలిగిన ఉద్దేశమును మేము ఎరిగి రాగలడానికి ఇచ్చిన కృపకై స్తుతిస్తున్నాం. సమయానికే నీ మందిర ఆవరణలో ఆసక్తితో ప్రవేశించగలిగిన నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇంకా నీ ఉద్దేశంలో ఉన్నవారు మాతో జత చేయబట్టకు సహాయం చేయండి. మీటుగా ఏక మనసుతో ఏకాత్మతో నీ సన్నిధిని కలిగి ఉండుటకు కృపనివ్వండి. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా చోట్ల చెదిరిన పరిశుద్ధులు వారి అవసరతల్లో అక్కర్లోకి చాలిన దేవుడు ఉండండి. దేవ, ప్రాముఖ్యంగా అననుకూలమైన వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల మా ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు గుండా వెళ్తున్న ప్రజలను దృష్టించండి. దేవా, సహకార్యమైండి వారిని నడిపించండి. వారికి ఆహారం ఆశ్రయం అనుగ్రహించండి. వారు కలిగిన పరిస్థితులన్నింటిలో వారికి చాలిన దేవుడు ఉండండి. యుద్ధ వాతావరణములు, అననుకూలమైన పరిస్థితులు ప్రపంచం నలుమూలల వాటి వల్ల కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారిని కూడా దర్శించండి, దృష్టించండి. నీ కనికరం వారిపై కూడా చూపించండి. మా దోషములు, మా పాపములు క్షమించండి. మెట్టుకు ఈ సాయంకాల సమయంలో మేము కూడా యథార్థంగా నీ సన్నిధిలో నిజముగా ప్రార్థించిన మిత్తమై కూడి వచ్చి ఉంటుండగా మీరే మాతో మాట్లాడండి. దేవా, నీ పాట ద్వారా, లేఖనం ద్వారా మమ్మల్ని దర్శించండి. యుక్తంగా నీ సన్నిధిలో మమ్మల్ని నీకు అప్పగించుకున్నట్టు ద్వారా మా ద్వారా ఈ భూమి మీద చేయవలసిన పనుల నిమిత్తమే శక్తి కలిగి కొనసాగటం కృపనివ్వండి. నిర్లక్ష్యంగా ఉన్న వారిని సంధించండి, కృప చూపించండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. పవర్ కూడా కొనసాగటం కృపనివ్వండి. సిస్టమ్స్ అన్ని కూడా నీ మహిమార్థమై చక్కగా పనిచేయటకు సహాయం చేయండి. ఆ పాట, మాట సమస్తం మీ స్వాధీనం ఉంచుకున్నాను. దేవా, మీ సన్నిధి, నీ ప్రత్యక్షత, నీ మహిమ మేము చూడగలుగుటకు సహాయం చేయండి, అనుభవించగలుగుటకు కూడా సహాయం చేయండి. మా ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చే దేవుడు నీవు మాకు దేవుడు అయినందుకు వందనాలు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు, నిన్ను ఆనుకునే వారికి తోడుగా ఉన్నవాడు, ఆశ్రయమైన వాడు, నీ మీద ఆధారపడుచుంటుండగా మీరే నీ కృపా సమాధానములతో నీ బిడ్డలను నింపుమని మరి ఒకసారి నీ సన్నిధి మాతో వచ్చి మమ్మల్ని నడిపించమని మీరే మా సింహాసనాసీనుడు వేయండి. మాతో ముచ్చటించి మాట్లాడి నీ సన్నిధి యొక్క ప్రసన్నతను అనుభవించిన కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువు రక్షక నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాలుగు 496 పాట పాడదాం. పాట సంఖ్య 496, పాత పాటలో 490. శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, యెహోవా తండ్రి ప్రేమ, యెహోవా తండ్రి ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ.
శాశ్వతమైనది ప్రేమ, ప్రేమలో భయమేమీ లేదు, ప్రేమలో భయమేమీ లేదు, ప్రేమ పరిపూర్ణమై ఉన్న, ప్రేమ పరిపూర్ణమై ఉన్న, భయమును పారగద్రోలు, భయమును పారగద్రోలు. శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, దీర్ఘకాలము ప్రేమ, దీర్ఘకాలం ప్రేమ, దయ చూపి సాయించును, దయ చూపి సాయించును, దీర్ఘకాలము ప్రేమ, దీర్ఘకాలము ప్రేమ, మత్సరపడది ఉత్తమ ప్రేమ, మత్సరపడది ఉత్తమ ప్రేమ, స్తంభముగా నడువనిది ప్రేమ, స్తంభముగా నడువనిది ప్రేమ, ఉప్పొంగనిది ప్రేమ, ఉప్పొంగనిది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, స్వప్రయోజనమును, స్వప్రయోజనమును ఎప్పుడు కోరనిది ప్రేమ, ఎప్పుడు కోరనిది ప్రేమ, స్వప్రయోజనమును, స్వప్రయోజనమును అమర్యాదగా నడువని ప్రేమ, అమర్యాదగా నడువని ప్రేమ, త్వరగా కోపపడని ప్రేమ, త్వరగా కోపపడని ప్రేమ, తలచదు అపకారమును, తలచదు అపకారమును, శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, దుర్నీతిలో కాక, దుర్నీతిలో కాక, సత్యాన సంతోషించు, సత్యాన సంతోషించు, దుర్నీతిలో కాక, దుర్నీతిలో కాక, అన్నిటినీ తాళు కొను ప్రేమ, అన్నిటినీ తాళు కొను ప్రేమ, అన్నిటి నమ్మి యోర్చెడి ప్రేమ, అన్నిటి నమ్మి యోర్చెడి ప్రేమ, అన్నిటి నిరీక్షించు, అన్నిటి నిరీక్షించు, శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, నిలచుండు విశ్వాసము, నిలచుండు విశ్వాసము, నిరీక్షణయు మరి ప్రేమ, నిరీక్షణయు మరి ప్రేమ, నిలచును
ప్రేమ ప్రేమను కలిగి యుండుటకు ప్రేమను కలిగి యుండుటకు ప్రయత్నించుడి మీరు ప్రయత్నించుడి మీరు శాశ్వతమైనది ప్రేమ శాశ్వతమైనది ప్రేమ ప్రేమ లేని వాడు ప్రేమ లేని వాడు దేవుని ఎరుగని వాడు దేవుని ఎరుగని వాడు ప్రేమ లేని వాడు మన దేవుడు ప్రేమ స్వరూపి మన దేవుడు ప్రేమ స్వరూపి తన ప్రేమ మనలో సంపూర్ణ తన ప్రేమ మనలో సంపూర్ణ స్థితిని పొందవలయు స్థితిని పొందవలయు శాశ్వతమైనది ప్రేమ శాశ్వతమైనది ప్రేమ నడుగుతున్నాడు నడుగుతున్నాడు నిన్ను ప్రేమించిన ప్రభు యేసు నిన్ను ప్రేమించిన ప్రభు యేసు నడుగుతున్నాడు నడుగుతున్నాడు నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా వీరి కంటే నాపై నీకు వీరి కంటే నాపై నీకు ఎక్కువ ప్రేమ కలదా ఎక్కువ ప్రేమ కలదా శాశ్వతమైనది ప్రేమించిన ఎడలా ప్రేమించిన ఎడలా నాయాజ్ఞలను గైకొనుము నాయాజ్ఞలను గైకొనుము ప్రేమించిన ఎడలా ప్రేమించిన ఎడలా మీలో మీరు ఒకరినొకరు మీలో మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నా ఎడల ప్రేమించుకొనుచున్నా ఎడల అది ఏ మాదానందం అది ఏ మాదానందం శాశ్వతమైనది ప్రేమ శాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ శాశ్వతమైనది ప్రేమ శాశ్వతమైనది ప్రేమ ప్రేమలో భయమేమీ లేదు పరిపూర్ణమయ్యున్న ప్రేమ పరిపూర్ణమయ్యున్న
శాశ్వతమైనది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. పాట పాడదాం. 541, 535. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము యెహోవాలో, అతిశయించును మాదు ఆత్మ, అతిశయించును మాదు ఆత్మ. రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము, రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము నీతి వస్త్రము ధరింపజేసే, నీతి వస్త్రము ధరింపజేసే. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. పరదేశులు మమ్ము ప్రభువా దేవా, పరదేశులు మమ్ము ప్రభువా దేవా, నీదు యాజక సేవకులనెదరు. పరదేశులు మమ్ము ప్రభువా దేవా, నీదు యాజక సేవకులనెదరు. జగముడ జనముల భాగ్యం వీచి ప్రభావితురంటివి ప్రభావముతో. జగముల జనముల భాగ్యం వీచి ప్రభావితురంటివి ప్రభావముతో. ఆనందించెదము యెహోవాలో, అన్యులు చేసిన అవమానమునకు, అన్యులు చేసిన అవమానమునకు ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను. అన్యులు చేసిన అవమానమునకు ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను. నిందకు ప్రతిగా పొందిన భాగము అనుభవించుచు అర్జితురంటివి. నిందకు ప్రతిగా పొందిన భాగము అనుభవించుచు అర్జితురంటివి. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. వారు తమదు దేశమునందు, వారు తమదు దేశమునందు రెట్టింపు భాగము నాకు కర్తలౌదురు. వారు తమదు దేశమునందు రెట్టింపు భాగము నాకు కర్తలౌదురు. నిత్యానందము
వారికి కలుగును. నిత్యానందము వారికి కలుగును. ఎన్నడు వారిని విడువానంటివి. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. న్యాయము చేయుట నాకెంతో ప్రీతి, న్యాయము చేయుట నాకెంతో ప్రీతి. అన్యాయపు సొత్తు నాకసహ్యము. న్యాయము చేయుట నాకెంతో ప్రీతి. అన్యాయపు సొత్తు నాకసహ్యము. సత్యము బట్టి ప్రతిఫలమీచుచు నిత్య నిబంధన చేసెదనంటివి. సత్యము బట్టి ప్రతిఫలమీచుచు నిత్య నిబంధన చేసెదనంటివి. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. జనములకు వారి సంతతి తెలియును, జనములకు వారి సంతతి తెలియును. జనముల మధ్యను ప్రసిద్ధి నొందును. జనములకు వారి సంతతి తెలియును. జనముల మధ్యను ప్రసిద్ధి నొందును. యెహోవా ఆశీర్వదించిన జనమని ఒప్పుకొందురు చూచిన వారు. యెహోవా ఆశీర్వాద భూమి మొలకను మొలిపించునట్లుగా, భూమి మొలకను మొలిపించునట్లుగా, తోటలో మొలచిన విత్తనము వలె. భూమి మొలకను మొలిపించునట్లుగా, తోటలో మొలిచిన విత్తనము వలె. జనముల ఎదుట ప్రభు యెహోవా నీతి స్తోత్రములను ఉజ్జీవింపజేయును. క్రీస్తునందు మాకిచ్చిన ఎట్టి, క్రీస్తునందు మాకిచ్చిన ఎట్టి ఆత్మబంధిత ప్రతి ఆశీస్సులకై. క్రీస్తునందు మాకిచ్చిన ఎట్టి ఆత్మబంధిత ప్రతి ఆశీస్సులకై. సర్వోన్నతుడా తన్ను తించుచు హల్లెలూయా స్తోత్రముల్ ఆరోపింతుము. సర్వోన్నతుడా తన్ను తించుచు హల్లెలూయా స్తోత్రముల్ ఆరోపింతుము. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము యెహోవాలో. అతిశయించును మాదు ఆత్మ, అతిశయించును మాదు ఆత్మ. రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము, రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము నీతి వస్త్రము ధరింపజేసే, నీతి వస్త్రము ధరింపజేసే. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము.
574 పాట పాడదాం. 570. 574 పాత వాటిలో 563. 563. ఓ ప్రభువావు జీవము నీము, ఓ ప్రభువావు జీవము నీము, విరిగిన మనసుతో నేవేదను, విరిగిన మనసుతో నేవేదను. ఓ ప్రభువావు జీవము నీము, ఓ ప్రభువావు జీవము నీము, కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో, కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో, నాలో నిలుపుము నీదు ప్రేమ, నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువావు జీవము నీము, ఓ ప్రభువావు జీవము నీము, పడిన ఆశ్రయమా, విడువబడిన వారి సహాయుడా, పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి సహాయుడా, గాయపు చేతి తోలేయుమా. జీవము నీము, శత్రునియురిలో తీకియున్నాను, నాదు బంధకమును తెంపుము నీవు, శత్రునియురిలో తీకియున్నాను, నాదు బంధకమును తెంపుము నీవు, ఆనందము నింపు మరలా నాకు, ఆనందము నింపు మరలా నాకు. ఓ ప్రభువావు జీవము నీము, జీవము నీము, దోషిని నేను నీకు సకులకు అడుగుతుంటిని మన్ననమేము, దోషిని నేను నీకు సకులకు అడుగుతుంటిని.
ఐక్యతాయే నాయభిలాష నాదు చేదును తొలగించుము ఐక్యతాయే నాయభిలాష నాదు చేదును తొలగించుము శత్రుని శక్తి ఓడించుము ఓ ప్రభువావు జీవము నీవు ఓ ప్రభువావు జీవము నీవు లేపెడి ప్రభువా పడిగా నీదు జీవము నీవు పాడిన సాక్ష్యము లేపెడి ప్రభువా వడిగా నీరు జీవము నీము బూడిద చేయు నాలో మార్చు బూడిద చేయు నాలో మార్చు ఓ ప్రభువావు జీవము నీవు ఆత్మవు జీవా జ్వాలలు జగమునా ప్రభువావు జీవము నీవు విరిగిన మనసుతో నేవే ఎదను విరిగిన మనసుతో నేవే ఎదను ఓ ప్రభువావు జీవము నీవు ఓ ప్రభువావు జీవము నీవు 85 మార్చి చదువుతాం. కీర్తన 85. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపినావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించున్నావు. నీ ఉగ్రతంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్ని చల్లార్చుకున్నావు. ఎల్లకాలం మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? యెహోవా, నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది. భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజుచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మరొక పర్యాయం చిన్న మందగా నీ సన్నిధిలో ప్రార్థించిన నిమిత్తమై సమాజంగా సంఘముగా మమ్మను సమకూర్చిన నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం. పాటల ద్వారా మీరు ఇచ్చిన వర్తమానం బట్టి, మీరు మహిమపరచబడిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాం. మెట్టుకుడి వచ్చి నీ ప్రజలమైన మేము నీ సన్నిధి నుంచి వర్తమానం పొంది నీ చిత్తానుసారంగా నీ సన్నిధిలో ప్రార్థించుటకు కృపనివ్వండి. ఎందు నిమిత్తమైతే మమ్మను
నీ ప్రజగా చేసుకుంటావో అది మేము ఎరిగిన వారమే. నీ చిత్తం ఎరిగి నీ సన్నిధిలో కొద్ది సమయం సంఘముగా ఏక మనసుతో ప్రార్థించడం ద్వారా మా వ్యక్తిగత, కుటుంబ, స్థానిక సంఘ, సార్వత్రిక సంఘ అవసరతలను తీర్చబట్టుకే కృపనివ్వండి. మెట్టుకు నీ ప్రజలంగా మమ్మల్ని ఎంచుకున్న దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. బట్టి దానికి తగినట్లుగా నీ చిత్తం ఎరిగి ప్రార్థించటకు దేవా నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడు. నిలబడి నీ దాసునైనా నేను నిష్ప్రయోజమైన దాసు మీద ఒప్పుకొంచున్నాను. నేను ఖాళీ చేసుకుంటుండగా మీ ఆత్మతో నింపి ఆసక్తితో ప్రార్థించడానికి వచ్చిన నీ ప్రజలకు ఏది అవసరమో, ఎట్టి మాటలతో నేను ప్రార్థించ కోరుచున్నావు, ఎట్టి మనస్సు మాకు అవసరం, ఎట్టి జీవితం అవసరమో నీ వాక్యం ద్వారా కనుపరిచి పరిశుద్ధపరిచి మమ్మను దేవా మా యొక్క మార్గం నీకు అప్పగించుకున్నట్టు ద్వారా ఉత్తమమైన శ్రేష్టమైన సంగతులు మీ నుండి పొంది దీని మహిమపరిచిన కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నామున మీ యొక్క వర్తమానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ కౌరవ కుమారులు ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే వారు ఏదైతే అనుభవించారో, ఏదైతే పొందారో దానిని బట్టి వారి దేవుని యొక్క లక్షణములు ఎరిగి దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి సంగతులు రాస్తున్నారు. చూడండి, మొదటి వచనం 85వ కీర్తన మొదటి వచనం. యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించున్నావు. ప్రాముఖ్యమైన సంగతి ఇది. ఏంటంటే దేవుడు తన ప్రజల ఎడల కలిగిన బాధ్యతను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పట్టింపు బాధ్యత అంటే ఆయన పట్టింపు, ఆయన మన విషయమే పడే బాధ్యత. ఎలాంటి పరిస్థితుల్లో ఈ సంగతులు అంటే వారి దోషమును బట్టి, వారి పాపమును బట్టి, వారి అవిధేయతను బట్టి, వారి అక్రమాలను బట్టి, వారి జీవితంలో దేవునికి అవిధేయత చూపించిన కార్యాలు అనేకమైనవి ఉన్నాయి యాకోబు జీవితంలో. అంటే యాకోబు సంతతి వారు ఇశ్రాయేలీయుల జీవితంలో వారు ముందే దేవుడు చెప్పాడు, ఈ లేఖనాలు, ఈ ధర్మశాస్త్రం అనుసరించండి, దానిలో ఉన్న ప్రకారంగా మీరు స్వాధీనం చేసుకున్న కనాన్లో మీరు జీవించండి, లేకపోతే మీరు చెరకు అప్పగించబడతారు. ఈ సంగతులు స్పష్టంగా వారికి తెలుపబడినప్పుడు సైతము వారు వారి దేవుడని యెహోవాను మర్చిపోయారు. లేదంటే మరొక మాటలో చెప్పాలంటే దేవుని ఆజ్ఞలు ఉన్నట్టుగా వారు నెరవేర్చలేకపోయారు. దేవుని మార్గంలో వారు కన్నులు ఎదుటే ఉన్నాయి, దేవుని ఆలోచనలు వారు గ్రహించలేకపోతున్నారు. ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడు వారికి ఇచ్చిన స్వేచ్ఛను వారు దేవునికి ఇష్టలుగా జీవించేదానికి వాడేదానికి బదులుగా తమ సొంత ఆలోచనల వైపు వెళ్ళిపోయారు. ఇదే నేటికి కూడా ఇదే జ్ఞాపకం చేసుకోవాలి. క్రొత్త నిబంధనలో కూడా ప్రభు అదే చెప్తాడు. ఏమంటే ఆయనను ప్రేమించి ఆయన కొరకు జీవించుటకై ఆయన యొక్క మందిరముగా చేయబడిన దేవుని ప్రజలమైన నీవు నేను కూడా ఆయన కొరకు ఆయన్ని సంతోషపెట్టి నిమిత్తమే జీవించే జీవితానికి బదులుగా జీవించున్నప్పుడు ప్రభు మనల్ని కూడా ఆయా చెరకు, అంటే ఇశ్రాయేలీల మాదిరి వేరొక దేశానికి, వేరొక రాజుకి భౌతికంగా అప్పగించకపోయి ఉండొచ్చు, కానీ మనల్ని మన దేవుణ్ణి ఆరాధించే స్వేచ్ఛ కలిగిన మనస్సు లేని పరిస్థితులకు మనల్ని మనం అప్పగించుకునే వారంగా ఉంటాం. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ చెర దేనికి సాదృశ్యమైన క్రొత్త నిబంధనలో ప్రభువును సంతోషముగా, ఇష్టపూర్వకంగా, వాక్యానుసారంగా సేవించేదానికి ఆటంకకరమైన పరిస్థితులు వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్లోనికి దేవుడు అనుమతిస్తాడు. దేనికి అంటే మనము తిరిగి సమకూర్చబట్టుకే, దేవునికి దూరస్థలమయ్యే దాని కొరకు కాదు, లేదంటే మన అవిధేయతను బట్టి నశించిపోవడానికైతే కానే కాదు. అలాగైతే ఆయన మనల్ని రక్షించేవాడు కాదు. మనం మునుపు అవిధేయులమైనాం, మునుపు దేవునికి దూరస్థులమైనాం, దేవునికి శత్రులమైనప్పుడు అప్పుడే ఆయన ప్రేమించాడు మనల్ని. దేవుణ్ణి ద్వేషించే వారంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయన వారంగా చేపట్టుకే ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. ఇప్పుడు ఆయన వారం అయిన తర్వాత మరింత బాధ్యత పడుతున్నాడు. మనము కూడా ఆయన వారం కాబట్టి ఆయన నుంచి ఇన్ని పొంది, అంటే పాప క్షమాపణ అనుభవము, బాప్తిస్మ అనుభవము, క్రీస్తులోనికి వచ్చుట, క్రీస్తులో నుండి సర్వము సంపాదించుకున్నట, సంఘములో భద్రము చేయబడుట, లోకంలో ఉన్న ఈ యొక్క శిక్షావిధి నుండి తప్పించబడుట, ఈ సంగతులన్నీ మనలో జరుగుతూ ఉండినప్పుడు
ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా ఎవడు దేవునికి తిరుగుబాటు చేయడు. కానీ తమ క్రియలను బట్టి ఎరుగక, అనేక పర్యాయములు ఎరుగక దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో, దేవుని సంతోషపెట్టే విషయంలో తప్పిపోయే వారంగా ఉంటాం. కొన్ని పర్యాయములు మన ఇష్టాన్ని చూపిస్తాం. ఈ కారణాల వల్ల దేవుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే ఆయన చేతిలో నుండి మనం బయటకు వచ్చామో, ఆయనేమో తన కుడి చేత మనల్ని పట్టుకుని నడిపిద్దామని ఆయన కోరుతున్నాడు. మనం ఎప్పుడైతే నీ వద్దు ప్రభు అన్నట్టుగా డైరెక్ట్గా చెప్పం, కానీ మన క్రియలను బట్టి, నేరుగా చెప్పకపోయినా క్రియలను బట్టి ఆయన చెప్పిన పని చేయకుండా, ఆయన ఇచ్చిన స్థానంలో ఉండకుండా, ఆయన వాక్యమును విధేయత చూపించకుండా ఎప్పుడైతే దూరస్థులం అవుతామో, దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడాడు. తిరిగి సమకూర్చి నిమిత్తమై చెరకు అప్పగిస్తాడు, కఠినమైన పరిస్థితులకు అప్పగిస్తాడు, అసమాధాన పరిస్థితులకు అప్పగిస్తాడు, నెమ్మది లేని స్థితికి అప్పగిస్తాడు. ఇలాంటి స్థితిలో ఇశ్రాయేలీయులు ఏం చేయాలంటే, వారి దేవుడిని వారు జ్ఞాపకం చేసుకోవాలి. మనమేం జ్ఞాపకం చేసుకోవాలంటే, మన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ మన పతనం ఏంటి, దేనివల్ల ఇవి అనుమతించబడ్డాయి, ఈ దేనివల్ల ఈ శిక్ష, దేనివల్ల ఈ యొక్క సంగతులు ఆత్మీయంగా విశ్వాసమైన మన జీవితాల్లో అనుమతించబడ్డాయి. ప్రభువే మాట్లాడతాడు. స్థానిక సంఘంతో మాట్లాడే ప్రతి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. కుటుంబ ప్రార్థనలో మాట్లాడే ప్రతి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. వ్యక్తిగత జీవితంలో మనం అనుదిన ధ్యానంలో ఏం ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిగా స్థానిక సంఘంలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకంటే మనం ముందే చెప్పబడతాయి. సంభవింపబో సంగతులను ఆయన మనకి తెలియజేస్తానని ముందే చెప్పాడు. చెప్పకుండా ఏం చేయడు, ముందే చెప్తాడు, హింట్ ఇస్తాడు. నీవు దాన్ని గమనించుకోలేకపోతే, నీవు కానీ నేను కానీ కుటుంబ వ్యక్తిగత భాగాల్లో కూడా ప్రభు జ్ఞాపకం చేస్తాడు. అయితే నిర్లక్ష్యంగా ఉంటే, ప్రభు యొక్క మార్గములు చొప్పున నడుచుకోకపోతే, ప్రభు మాటి మాటికి చెప్పిన విధేయత చూపించకపోతే, ఇప్పుడు విధేయత చూపించుటకు సరి అయిన వాడిగా నిన్ను నన్ను చేయి నిమిత్తమై ఆయా శ్రమలకు అప్పగిస్తాడు, ఆయా శోధనలకు అప్పగిస్తాడు, ఆయా పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబును అలాగే చేశాడు. యాకోబు సంతతి కంటే ముందు యాకోబును చేసినప్పుడు కూడా తనకి ఇష్టమైన పనిమిట్టుగా వాడు నిమిత్తమై తనన్నీ విరగొట్టుకుంటూ వచ్చాడు యాకోబుని. యాకోబు కూడా తన ఇష్టమే, పుట్టక ముందే దేవుడు వాగ్దానం చేశాడు, అయినా ముందు రావాలా, జ్యేష్ఠత్వం సంపాదించాలా. ఏశావు యొక్క మడిమను పట్టుకున్నాడు, బయటికి వద్దామని దేవుడు చెప్పాడు. అక్కడికి పెద్దవాడు చిన్నవానికి దాసులు అవుతాడు. తాను ఇంకా ఏమీ ఎరగక ముందే మొదలుపెట్టాడు, బయటకు వచ్చాక అదే కొనసాగించాడు. జ్యేష్ఠత్వాన్ని మోసపూరితంగా తీసుకున్నాడు. అయితే యాకోబు మార్పు చెందిన తర్వాత దేవుడు అనే మాటలు వేరే, కానీ అక్కడ జరిగిన సందర్భం వేరే. ఆది కాండంలో యాకోబే మోసపూరితంగా ఏశావు నుంచి ఏం తీసుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చాక దేవుడు అట్లా కనట్లేదు. ఎందుకంటే యాకోబు మారాడు కాబట్టి తేడా ఎవరిలో ఉందంటాడు, ఏశావులో ఉందంటాడు హెబ్రీ పత్రికలో. కాబట్టి జ్యేష్ఠత్వం తృణీకరించాడని రాయబడుతూ వచ్చింది. మెట్టుకు నిన్ను నన్ను కూడా అంతే. పాత నిబంధనలో మోషే రాసుకున్నప్పుడు వేరుగా ఉంటే, క్రొత్త నిబంధనలో దేవుడి వాటిని గురించి చెప్పినప్పుడు ఘనతంత మోషేకి ఇస్తున్నాడు. నీ విషయం నా విషయం కూడా అంతే, జాగ్రత్త పడవలసిన వారమే అంటున్నా. కాబట్టి దీనిలో గ్రహింపు కలిగి ఉండాలా, లేదంటే శత్రు మోసం చేస్తాడు. యాకోబుని ఏ విధమైన చేతనైనా మార్పు చెందిన నిమిత్తమై ప్రతిదానికి భూమి శిక్ష ఇస్తూనే వచ్చాడు. భౌతికంగా ఆశీర్వాదాలు పొందుకుంటూ వెళ్ళాడు. ఆశీర్వాద ఫలం ఎక్కడా యాకోబు అనుభవించలేదు. భూమి మీద చనిపోయే వరకు కూడా ఎక్కడ అనుభవించలేదు. ఏ యొక్క ఆశీర్వాదం భౌతికంగా పొందాడో అంతగా నష్టం పొందుతూ వచ్చాడు. అంత నెమ్మది లేని స్థితి కుటుంబంలో, అసమాధాన స్థితి, వేరుపరచబడవలసి వచ్చింది. ప్రేమించిన తల్లి యొద్ద నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎప్పుడు తండ్రిని మోసగించి ఆశీర్వాదాలు పొందినప్పుడు. అనకు రావాల్సిన ఆశీర్వాదాలు తను పొందాడు. ఎలాగైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ అది నిజంగా యాషావే అలాగ ఆశీర్వదించబడితే, యాకోబుకు పొందిన ఆశీర్వాదాలు యాషావుకి వస్తే, అంతకంటే మరి శ్రేష్టమైన ఆశీర్వాదం పరం నుంచి ప్రభు ఇచ్చేవాడు. ఎందుకంటే ముందే చెప్పాడు, పెద్దవాడు చిన్నవానికి ఆశీర్వవుతాడని. యాషావు ఆశీర్వదించబడి యాషావు కంటే ఆశీర్వదించబడతాడు యాకోబు. కానీ దాన్ని కోరలే,
ముందుగానే ఆశీర్వదించబడాల. తన ఇష్టము, తన ఆలోచనలు తను ఏం చేసినాయంటే నెమ్మది లేని స్థితికి. అదే తర్వాత వారిలో నుంచి వచ్చిన ఇశ్రాయేలీలు అదే చేశారు. దేవుడిని ఆయాస పెట్టారు, దేవుడిని అడిగారు, ఎంతో దురాశతో అడిగారు. సరే, దేవుడు వారు కోరింది వారికి ఇచ్చాడు, కానీ వారి ప్రాణములకు నెమ్మది ఏమాత్రము లేదు. సరే కదా, క్షీణత కలిగింది. యాకోబుకు కూడా అంతే, కనులకు నిద్ర రాని లేదంటాడు. కాబట్టి ఆ క్షీణత యాకోబుకు కూడా కలిగింది శరీరంలో. ఎందు నిమిత్తం ఈ సంగతులు అంటే, తాను పొందవలసిన దాన్ని దేవుని దైవిక మార్గంలో పొందేదానికి బదులుగా వేరొక మార్గం ఎంచుకున్నాడు. దృష్టి అంతా భూ సంబంధమైన వాటి మీద పెట్టాడు. దేవుని సంతోషపెట్టాలని కోరట్లేదు. దేవుడు మాకు చెప్పిన పని ఏంటి ఎరగట్లేదు. ప్రతిదానికి లెక్కగట్టి శిక్షిస్తూ 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 ప్రతిదాన్ని దూరపరిచాడు. మొదట తల్లిని దూరపరిచాడు, తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, ఒక్కడైపోయాడు. ఎప్పుడైతే వేర్పాటు అనుభవం కలిగిందో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుని మందిర ప్రత్యక్షత ఇచ్చాడు. 28వ అధ్యాయంలో కలగనిన తర్వాత ప్రత్యక్షత కలిగినాడు. మనిషి మారిపోయిన దేవుడు సమీపంగా ఉన్నాడు. అక్కడ నుండి తాను చేసిన ప్రతి మోసానికి శిక్షిస్తూ ఇస్తూ వచ్చాడు. తర్వాత ఇచ్చాడు. జ్యేష్ఠత్వానికి బదులుగా జ్యేష్ఠ కుమార్తెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ప్రేమించిందేమో రాహేల్ని, పెళ్లి చేసుకుందేమో లేని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అలాగే ఆశీర్వాదాలంటే తను పొందిన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి విషయం కావచ్చు, ప్రతి దానిలో కూడా తగిన శిక్ష, మోసానికి ప్రతిగా మోసగించబడ్డాడు. యుక్తికి ప్రతిగా పైన ఇంకో యుక్తి, అలాగ చేయబడ్డాడు. ప్రేమించిన దాన్ని కోల్పోయాడు, రాహేల్ని. ప్రేమించిన కుమారుని కోల్పోయాడు, యోసేపుని. ఇట్లా ప్రతిదీ దేవుడు తీసేస్తూ తీసేస్తూ, ఏదైతే దేనిని ప్రేమించైతే దేవుని మార్గంలోనికి తాను రాలేదో, మరొక మాటలో చెప్పాలంటే దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించాడు. ప్రతి విగ్రహాన్ని దేవుడు తీసేస్తూ 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 చివరికి ప్రతిదీ చేస్తున్నాడు. ఏది లేదు ఇప్పుడు. సరే, ఐగుప్తుకి వచ్చాడంటే ఐగుప్తులో కూడా అంతే. ఫరోను దీవించాడు. అక్కడ కూడా ఆ స్థాయిలో ఉన్నాడు యాకోబు, పై స్థాయిలోనే ఉన్నాడు. ఎక్కడ తగ్గలేదు, తగ్గేవాడు కాదు ఆయన, దిగిపోయేవాడు కాదు ఆయన, ఎక్కడ అధికారాన్ని విడిచిపెట్టేవాడు కాదు, ఆ స్థాయిలోనే ఉన్నాడు. అయితే చివరికి వచ్చేసరికి చేతి కర్ర మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేశాడు. ఇంకా నేను కాదు, నా చెయ్యి కాదు, ఇంకా పుట్టక ముందు నుంచి ఆ చెయ్యిని వాడుతూ వచ్చాడు. యుక్తికరంగా వాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ చేతితో అత్యధికమైన ఎక్స్పీరియన్స్, అనుభవం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ చెయ్యి కాదు, చేతి కర్ర మీద మొదలున ఆనుకొని రాయబడింది. నేను కాదు ఇంకా. ఇప్పుడు దైవిక ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు ఆశీర్వదించాడు వారిని, యాకోబు పిల్లల్ని కానీ యోసేపు పిల్లల్ని కానీ. వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు మానవ సంబంధమైన అంటే తన చేతిని ఎక్కడ వాడలే. దేవుడు ఏం చెప్పాడో అది, దేవుని ఉద్దేశం అది. తన పిల్లలను అబ్రహాం ఏదైతే చేశాడో యాకోబు అది చేయాలా. ఎందుకంటే ఏర్పరచుకున్న ఏర్పాట్లో ఉన్నవారు. అబ్రహాం చేశాడు దాన్ని, ఇస్సాకు కొనసాగించాడు, యాకోబు దాన్ని ముందుగానే చేయాలా. 18వ అధ్యాయంలో అబ్రహాం చేశాడు, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. తన తర్వాత తన పిల్లలు, తన ఇంటి వారందరూ దేవుని ఆజ్ఞలు, దేవుని మార్గముల్లో నడుచుకుని గైకొనుటకు నేను అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాను, నేను ఎరిగి ఉన్నాను అంటాడు. అతను ఆజ్ఞాపించాడు, నేర్పించాడు పిల్లలకి. 18వ అధ్యాయం 18 వచనాల్లో సంగతి కనబడుతుంది. ఆదికాండంలో అబ్రహాం చేశాడు దాన్ని, ఇస్సాకు కొనసాగించాడు. తప్పిపోయిన సందర్భాలు ఉండినా దేవునికి ఇష్టడిగా జీవించాడు. అయితే యాకోబు అలాగ లేడు. పిల్లలకు ముందు నుంచి నేర్పించవలసిన వాడు తన చేతిలో ఉన్నంత కాలం నేర్పించలేకపోయాడు. అబ్రహాం అలా కాదు, మొదటి నుంచి నేర్పిస్తూ వచ్చాడు.
దేవుడు వాడు పంపించంటే పంపించేశాడు. ఎవరిని? తాను ప్రేమించిన ఇష్మాయిల్ని. ఇష్మాయిల్ని ఎంతగా ప్రేమించాడంటే పుట్టక పుట్టిన కుమారుడు, యవ్వన వయసు వరకు తనతో ఉన్నాడు. అలాంటి వాడు పుట్టినప్పటి నుంచి వారసత్వం తనదే అన్నట్టు. ఎందుకంటే అప్పటి వరకు ఎలియాజరే వారసుడు అనుకున్న పరిస్థితుల్లో పుట్టినవాడు. ఆదికాండం 16వ అధ్యాయంలో పుట్టాడు. అప్పటి నుండి 21వ అధ్యాయం వరకు కూడా ఎట్లా ప్రేమించాడు, ఎట్లా ఆయనతో ఉన్నాడో ఇష్మాయిల్తో. అయితే దేవుడు ఎప్పుడైతే పంపించేమన్నాడో వెంటనే ఏం చేశాడు? ఎంత బాధపడ్డాడు. తర్వాత పంపించాడు. ముందు చెప్పిన మాట విధేయత చూపించాడు. తర్వాత కూడా అంతే చేశాడు. సరే ఆడిని పంపించాడు కదా అని ఈ తర్వాత పుట్టిన చిన్నవాడితో ఉండొచ్చు కదా అని అనుకుంటే 22 నెక్స్ట్ అధ్యాయం ఏమంటాడు? నువ్వు ప్రేమించి సాకు, నీకు ఒక్కడే కుమారుడు, నువ్వు ఇచ్చేయి దహన బలిగా. కాబట్టి ఈ పరిశోధనలో అబ్రహాము విజయం పొందాడని ముందే తెలుసు దేవునికి. ఎక్కడ చూపించాడు? ముందే చూపించాడు. అది 18వ అధ్యాయంలోనే చెప్పేశాడు అన్నమాట. ఇంకా ఇస్సాకును దేవుడు అడిగినప్పుడు అబ్రహాము ఇష్టపూర్వకంగా అర్పించక మునిపే చెప్పాడు. ఏమని? యెహోవా మార్గములు, యెహోవా ఆజ్ఞలు వాళ్ళు గైకొని ఉన్నట్లుగా నేను నేర్పించాడు. ఆ మాట చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనం. 19వ వచనం. అది ఎరిగి ఉన్నా. అతను అందరి పిల్లల్ని అట్లా ట్రైనప్ చేశాడు. నేను ఎరిగి ఉన్నాను. ఎప్పుడు ఈ మాటలు చెప్పింది? ఇంకా ఇస్సాకు బలి అర్పణ జరగక మునిపే ఈ మాటలు చెప్తున్నాడు. ఇస్సాకు గుర్చిన సంగతులు లేవప్పుడు, అప్పుడే చెప్తున్నాడు ఈ మాటలు. తర్వాత ఇచ్చాడు, ఆ మాటలు చెప్పిచ్చాడు. ప్రత్యక్షతది 18వ అధ్యాయం. ఆ ప్రత్యక్షత కలిగిన అబ్రహాము జరిగిన సంగతులు మెట్టుకు ఇప్పుడు మనం కూడా అదే జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రజలమైన మనం కూడా వెంటనే లోబడితే ఆయన అద్భుత కార్యాలన్నీ మన ద్వారా చేయిస్తాడు. యాకోబు జీవితంలో అది లేదు, అన్ని దాచిపెడుతూ వచ్చాడు. అబ్రహాం పంపించమంటే పంపించాడు, ఉండమంటున్నాడు. ముసలివాడయ్యే వరకు కూడా అంతే. 25వ అధ్యాయంలో కూడా ఆయన చనిపోతున్నప్పుడు కూడా బహుకాలం గడిచిన వృద్ధుడై 27వ అధ్యాయం అనమాట. చనిపోతున్నప్పుడు అదే చేశాడు. బహుకాలం వృద్ధుడయ్యాడు. అందరికీ ఎవరికి ఏమేం కావాలో అన్నీ ఇచ్చాడు. అయితే ఉన్నదంతా ఇస్సాకు ఇచ్చేశాడు వారసుడిగా. తర్వాత వీళ్ళందరినీ దూరంగా పంపించేశాడు. మిగిలిన కుమారులందరినీ, కెతురు వాళ్ళని కానీ ఇష్మాయిల్ కానీ వీళ్ళని ఏం చేశాడు? దూరంగా పంపించాడు. వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చి దూరంగా పంపించాడు. తనకున్న వారసత్వాన్ని మాత్రం ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకు ఇచ్చాడు. యాకోబు అలా చేయలేదు. యాకోబు దేవుడు ఆయనను దర్శించే వరకు, లేదంటే దేవుని మార్గంలో యాకోబు నడుచుకోవడానికి ఏదైతే ఆటంకకరంగా ఉందో, తన స్వశక్తి, స్వబలము, సొంత ఆలోచనలు, తన చేతి యుక్తి సంపూర్తిగా తీసివేయబడే వరకు కూడా ఇంక మంచం మీద పడుకున్నాడు, చేతికర్ర మీద ఆనుకున్నాడు. ఆఖరిలో ఇప్పుడు దేవుని ఆజ్ఞ చెప్తున్నాడు. ఇందు నిమిత్తమై నేను పంపబడ్డాను. ఈ భూమి మీద యాకోబు ఉంటగల ఉద్దేశం ఫరోను దీవించడానికి కాదు. దేని కొరకంటే ఇశ్రాయేలు లేదంటే యాకోబులో నుండి పుట్టబో పిల్లలు, వారిని ఆశీర్వదించాలి, వారి సంగతి వారికి బోధించాలి, వారిని క్రమపరచాలి, వారిని దేవుని ఆజ్ఞలలో పెంచాలి. దాని కొరకే చేయలేకపోయాడు. అందుకే చివరంటాడు, ఇంకా ముందు వాళ్ళందరి పతనాలు యాకోబుకి తెలుసు. రూబేనికి తెలుసు, షిమియోని తెలుసు, లేవి తెలుసు, యోధా తెలుసు. వాళ్ళందరికీ ఉన్నాయి పతనాలు. లేనివాడు ఎవడు లేడు. పతనాలు కలిగి ఉన్న మాట్లాడలేదు యాకోబు. యోసేపుని సహోదరులు ద్వేషిస్తున్నారని తెలుసు, మాట్లాడలేదు. కాబట్టి ఈ సంగతులన్నిటి విషయంలో ఎందు నిమిత్తం అంటే తన చేతి యొక్క యుక్తిని పట్టుకున్నాడు. వాళ్ళు నా పిల్లలు, వాళ్ళని ద్వేషించి, లేదంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడడం, లేదంటే వాళ్ళని చులకం చేయడం ఎందుకు?
భౌతిక జ్ఞానమే వాడాడు కానీ వారు దేవుని చేత ఇవ్వబడిన గోత్రకర్తలు వారు. దేవుని వైపు వెళ్తే ఆ దినమే వారు సరైన మార్గంలో నడిచుండేవారు. వారిలో ఉన్న పతనాలు, వారిలో ఉన్న లోటుపాట్లు కప్పిపెట్టాడు. ఎవడని తిట్టాడంటే యోసేపుని అన్నాడు, నువ్వేంటి ఎలాంటి కళ్ళు కన్నావు, నేను నీ తల్లి నీకు సాష్టాంగపడాలి నీ ఎదుట. యోసేపుని అన్నాడు కానీ ఎవరిని అనలేదు. రూబేన్ ఒక మాట అనలేదు, లేవీని అనలేదు, షిమియోని అనలేదు, ఇంకెవరిని కూడా ఒక మాట అనలే. ఎవడైతే విధేయుడో, దేవుని ఆజ్ఞల్లో ఉన్నాడో, దేవుని సంకల్పంలో ముందుగా పంపబడాలో ఐగుప్తుకి, వాడిని అన్నాడు. అయితే ఇప్పుడు తన జ్ఞానం అంతా దేవుడు తీసేస్తా కంప్లీట్ జీరో చేశాడు. ఇప్పుడు ఏమంటాడు, ఒక్కొక్కడిది బయట పెడుతున్నాడు. మంచి దినాల్లో మీకు సంభవింపోయే సంగతులు చెప్తాను. ఒక్కొక్కడిది, రూబేను నువ్వు వెలిచేసావు, అప్పుడు వినబడింది కానీ అప్పుడేం మాట్లాడలేదు. ఇప్పుడు చెప్తున్నాడు, అప్పుడు చూచాడు అప్పుడేమనలేదు, నన్ను బాధ పెట్టారు, అసహ్యునిగా చేశారు అన్నాడు. కానీ ఇప్పుడు సెంటెన్స్ ఇస్తున్నాడు, షిమియోను లేవి అని వారు వాళ్ళ గురించి చెప్పాడు. ఇలా ఒక్కొక్కటి నువ్వు ఇది నువ్వు అది వెనక నుంచి కొడతావు, నువ్వు కింద నుంచి, లేదంటే నువ్వు చీల్స్తావు, ఇలా మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే అదంతా అర్థం ఏంటంటే, ఏదైతే ముందుగానే తాను ఈ పిల్లలైన 12 మందిని సిద్ధపరచాలో, సిద్ధపరచలేని యాకోబు యొక్క పతనాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి అవి. యాకోబు ముందుగా లోబడి ఉంటే దేవునికి, యాకోబు సంతతి తర్వాత వెంటనే లోబడేవారు. కానీ తర్వాత ఈ శాపములన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడి నిమిత్తమై ఈ బుద్ధి అంతా, ఈ చెడు బుద్ధి అంతా సోబుద్ధిగా మంచి బుద్ధిగా మార్చబడి నిమిత్తమై, దేవునికి అనుకూలంగా మార్చబడి నిమిత్తమై ఎన్నో వందల సంవత్సరాలు వారు ఐగుప్తులో ఉండాలా, ఐగుప్తులో నుండి బయటికి తీసుకురాబడిన తర్వాత మోషే కూడా వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని ఆశీర్వాదాలు ఏం చేశాడు, ఆ శాపాలన్నింటినీ ఆశీర్వాదంగా మార్చాడు. ద్వితీయోపదేశకాండ చివరి అధ్యాయాల్లో ఇప్పుడు వాటన్నిటిని మార్చాడు. అప్పటి వరకు పరీక్ష చేసి వారి బుద్ధిని మార్చాడు. నిజానికి యాకోబు తన జీవితకాలంలో పిల్లల్ని అలాగూ అబ్రహాము చేసినట్టు సిద్ధపరచాలి. ఇప్పుడు నీ విషయమే నా విషయమే. ఇప్పుడు వారి సంగతి వదిలేస్తే మన సంగతి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనలను కూడా ఒక ఉద్దేశంతో పెట్టాడు. మొట్టమొదటి మనము, తర్వాత మన పిల్లలు, మన తరము తర్వాత తరము రెండు ఉంచబడ్డాయి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో హింసలు గుండా, ఉపద్రవాలు గుండా, అనేక వేదనకరమైన స్థితిలో నీవు ఉండగా నేను స్థానిక సంఘంలో ఐక్యపరిచి నన్ను మనల్ని ఆయన కొరకైన పాత్రగా వాడుబడి నిమిత్తమై ఎన్నిక చేసుకునగా ప్రభు యొక్క మార్గంలో నడుచుకున్న కారణం చేత ఎన్నిసార్లు మనం ఇలాంటి చెరకు అప్పగించబడ్డాం. అయితే ప్రభు అంటాడు, చదవండి 85వ కీర్తన 1వ వచనం, యెహోవా నీవు నీ దేశమిడల కటాక్షం చూపినావు, చెరకపోయిన యాకోబు సంతతి నీవు నిన్ను మళ్ళా వెనక్కి రప్పిస్తాడు. ఏ మాత్రమో సందేహపడవసరం లేదు. తన విలువైన రక్తంతో కొని స్థానిక సంఘంలో నేను ఐక్యపరిచిన నీ ప్రభు, నీవెన్నిసార్లు ప్రభు మాటకి అవిధేయుడు, తెలిసి చేసిన తెలియకపోయినా మరలా నిన్ను సమకూరుస్తాడు. ఏ చెరకు నీవు అప్పగించబడినా తిరిగి రప్పిస్తాడు. తర్వాత నీ ప్రజల దోషమును తిరిగి రప్పిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, నీ పాపం నీకు చూపించాడు, నీ పాపములు ఒప్పుకొని చేశాడు, నీ పాపం నుండి నువ్వు విడుదల ఇచ్చాడు, అతిక్రమానికి దాచిపెట్టట్లేదు, నువ్వు ఒప్పుకొని ఇది నాకు వద్దని విడిచిపెట్టావు. ఆ కారణం చేత నీ ప్రజల దోషమును పరిహరించినావు, కప్పివేసినావు, నీ ఉగ్రతంది మానివేసినావు, చల్లార్చుకునినావు. మా వైపుకు తిరుగుము, నీ కోపము చాలించుము, ఎల్లకాలం మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. ఒకవేళ నీవు ఇంకా పాపంలో ఉంటే, నీవు ఇంకా దోషంలో ఉంటే, దోషం అంటే ఏమీ కాదు, ఏదైతే దేవుడు నేను చేయమన్నాడు ఆ స్థాయిలో నీవు లేకపోవడం, పడిపోవడమే. దేవుని యందు నీవు ఉంచవలసిన విశ్వాసంలో పడిపోవడమే మన పాపం. ఆ సంగతిలోనే మనం జాగ్రత్త పడాలి. ప్రభువు మన నుండి ఆశించే విశ్వాసం మనలో లేకపోవడమే మన పాపం. ఆయన ముందు పెట్టుకున్న నమ్మిక కోల్పోవడమే మన పాపం. ఆ దోషమును పరిహరింపబడి నిమిత్తమై ప్రభుని అడగాలి. ఎల్లకాలం మా మీద కోపగిస్తావు, వద్దని అడగాలి ప్రభుని. ఎందుకంటే నీ ప్రజలు నీ యందు సంతోషించాలి, దాని కొరకే నీవు మరలా మమ్మను
బ్రతికింపవా. యెహోవా నీ కృప మాకు కనుపరచుము. నీ రక్షణ మాకు, ఎవరికిది? రక్షణ పొందిన ఇశ్రాయేలీయులకే మా రక్షణ మాకు దయచేయని చెప్పేది. ఎందుకంటే వారు ఆనంద సంతోషం కోల్పోయారు, నీ ప్రజలు నీ ఎందుకు సంతోషం కోల్పోయారు కాబట్టి. దాన్నే అంటాడు కీర్తనకారుడు. మళ్ళా దావీదేమంటే రక్షణానందము మళ్ళీ ఈ మాకు, నీ సన్నిధిలో త్రోసివేయద్దు, చచ్చిపోయద్దు. పాపం చేసిన తర్వాత అదంతా కోల్పోయాడు, రక్షణానందం కోల్పోయాడు. ఆ కారణం చేత ప్రార్థన చేస్తున్నాడు అక్కడ, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు. ఎందు నిమిత్తం అంటే అది ఎరిగాడు ఆ సంగతిలో. ఆయన సన్నిధిలో త్రోసివేయబడిన సౌలు యొక్క స్థితి అంతయు సమీపం నుండి ఎరిగిన దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, నాకు ఆ పరిస్థితి కలిగి చేయొద్దు. ఇప్పుడు మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మమ్మల్ని మరలా బ్రతికింపవా. యెహోవా నీ కృప మాకు కనుపరచు, నీ రక్షణ మాకు దయచేయము. ఇప్పుడు చెప్పాలి, నేను తీర్మానం చేసుకోవాలి. దేవుడని యెహోవా చెప్పు మాటను నేను చెవిని పెడతాను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ మంచి చెప్తాడు, శుభవచనము సెలవిస్తాడు. మంచి చెప్తాడు ఆయన. దేవుని ప్రేమించే వారికి ఏదైనా మేలే. మన వైపు నుంచి ఆలోచన చేస్తే అది నష్టముగా, కష్టంగా కనబడుతుంది. అయితే ప్రభువు మాత్రం తన భక్తులకు తన ప్రజలకు ఏమాటిస్తాడు? శుభవచనమే సెలవిస్తాడు. మనకది భౌతిక నేత్రాలతో చూస్తే ఫిల్టర్స్ పెడతాం కాబట్టి ఆ లెన్స్లు ఎలా కనబడుతుంది అంటే ఏ కంటితో చూస్తే అలా కనబడుతుంది. అది శత్రు చూపించేదేమో బాగుగా కనబడుతుంది. ఎందు నిమిత్తం అంటే మనం పెట్టుకున్న లెన్స్ అలాంటిది, మన కళ్ళు అలాంటివి. నువ్వు ప్రభు యొక్క దృష్టిని చూసి ఆ కంటితో చూస్తే, ఆ చెవితో వింటే వినుటకు చెవి గలవాడు అంటాడు. అందుకే ఆయన కూడా ప్రకటన గ్రంథంలో అంటాడు, సువార్తలో మాట్లాడతాడు. ఆ చెవితో వింటే నీకు అది ఏ వచనం? అది శుభవచనమే. ఆయన సెలవిచ్చేది శుభవచనమే. కానీ దేవుని ప్రజలను ఆయన ఏం చేయడు? శపించడు ఆయన. తర్వాత చదవండి. మరలా బుద్ధిహీనులు కాకుండా నిమిత్తమే జాగ్రత్త పడాలి. మరలా కక్కిన వాంతికి వెళ్ళకుండా నిమిత్తమే, కడుగబడిన పంది మరలా బురదలోనికి పోయినట్లుగా పోకుండా నిమిత్తమై ప్రభుని అడగవలసిన వారమే. తర్వాత చదవండి. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయనకు భయపడే వారికి ఇదంతా అక్కడికి తెచ్చాడు. చివరికి ఆయన భయపెడితే నువ్వు పాపం చేయవు కదా, ఆయనకు భయపెడితే నువ్వు చెరకప్పించవలసిన అవసరం లేదు కదా. అందుకే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయనకు భయపడే వారికి ఆయన ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. ఇంది చెప్తున్నాడు 10వ వచనంలో. ఎలాగంటే కృపా సత్యములు కలుసుకున్నాయి, నీతి సమాధానములు ఒకదాన్నొకటి. అంటే అర్థం ఏంటంటే సత్యము నువ్వు ఆచరించినంతసేపు, ఆయన వాక్యమే సత్యము, సత్యమందు ప్రతిష్ఠింపబడిన నీవు ఆ సత్యము వెంబడి నడిచినంతసేపు ఏముంటుంది నీకు తోడుగా? ఏముంటుంది? ఏం కలుసుకున్నాయి? కృప ఉంటుంది. సత్యము నువ్వు చేసినంతసేపు నీతో కృప ఉంటుంది. నువ్వు సత్యాన్ని, వాక్యాన్ని దాటి వెళ్ళామా నీకేముండదు? దేవుని కృప ఉండదు. దేవుని కృపతో ఆవరించబడాలంటే సత్యమును అనుసరించాలా. తెలుగులో అదే చేశాడు ఆయన. కృపా సత్యములు కలుసుకున్నాయి. అందుకే ఆయన వచ్చింది అలా వచ్చాడు. భూమి మీదకి వచ్చినప్పుడు కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఎక్కడా అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు, నిర్దోషి, పాపం చేయని వాడు. కాబట్టి ఆయన గురించి రాయబడిన సంగతులు సిలువలో కనబడి రెండు కలుసుకున్నాయి. ఆయన దిగొచ్చినప్పుడు సంపూర్ణుడిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఖాళీ చేయబడ్డాడు. ఇప్పుడు కల్వరి శిలువలో కలుసుకున్నాయి. ఇప్పుడు ఆయన కృప ఉంది, ఆయన సత్యం. ఎక్కడైతే కృపా సత్యము రెండు కలుసుకుంటాయో దాన్నే ప్రభు ప్రజలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సత్యమును అనుసరించి నడుచుకున్నంతసేపు కృప నీకు తోడుగా ఉంటుంది. నువ్వు సత్యాన్ని దాటావా, వాక్యం దాటామా, కృప నీకు తోడుగా ఉండదు. అందుకే అన్నిసార్లు సత్యాన్ని చెప్పి పౌలు ఏమంటాడంటే కృప మీకు అందరికీ తోడేండుగా అంటాడు, పరిశుద్ధులందరికీ అంటాడు. అందుకే ఆ తర్వాత చూస్తే నీతి సమాధానములు. సమాధానం కావాలంటే ఏముండాలా? నీతి. నువ్వు దేవుని నీతిని నెరవేర్చినదే. వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో ఏముండదు? సమాధానం ఉండదు. ఇది ఒకటే కావాలంటే వచ్చే పనులు కాదు అవి. కృప ఒకటే కావాలా, సమాధానం ఒకటే కావాలంటే అది అసంభవం. అది కృప ఎక్కడ ఉంటుంది అంటే సత్యముతో కలిసి ఉంటుంది,
సమాధానం ఎక్కడ ఉంటుందంటే నీతితో కలిసి ఉంటుంది, వేరు చేసే అవకాశం లేదు. తర్వాత చదవండి. భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకి ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది. కాబట్టి ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎందు ఇవన్నీ ఉన్నాయి, అది చూపిస్తున్నాడు. సత్యం అంటే ఆయనే, నీతి అంటే ఆయనే, అది చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటే మనకి ఇవన్నీ వస్తాయి. మరి ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చిన నీవు నేను కూడా వాక్యం ద్వారా ఎక్కడైతే గొచ్చబడ్డామో, హెచ్చరించబడ్డామో, మాట్లాడబడ్డామో ఆ విషయాల్లో ఉన్న పాటున ప్రభు యొద్ద మన అవసరత, ఏ అవసరత? భౌతికమైనవి కాదు, అవి వెలగిస్తాడు, అవి కాదు. అసలైన అవసరత, ఏ స్థితిలో పడిపోయావు, ఎక్కడి నుండి పడిపోయావు? ఎఫెసులు అన్నట్టుగా ఎఫెసు సంఘం ఏమంటాడు? నువ్వు పడిపోయావు ఒక చోట. ఎక్కడంటే మొదట నీకుండిన ప్రేమను వదిలితువన్నీ మీద తప్పు మోపాల్సి వస్తుంది. ఎక్కడ పడ్డావు? ఏ స్థితిలో నుంచి పడిపోయావు? ఏ స్థితిలో నుండి పడిపోయిన కారణం చేత చెరకు అప్పగించబడ్డావు? అది ఎవరి జీవితాల్లో వారికే. నీ జీవితంలో నీకు, నా జీవితంలో నాకు పడిపోయిన వారు ఎవరు లేము. పడలేదు అంటే అని చెప్పుకుంటున్నామంటే మనం అబద్ధికులం. ఏదో ఒక పరిస్థితుల్లో ఈ లోకంలో పడిపోయిన వారమే. నా స్థితి నేను, నీ స్థితి నువ్వు ప్రభు ఎదుట ఒప్పుకుంటే ఆ పాపం పరిహరిస్తాడు, చెరలో నుండి మరలా రప్పిస్తాడు. ఎందుకంటే ఆయన ఈ దేశం వైపు దృష్టి ఉంచుతున్నాడు. ఆయన ప్రజలు ఆయన సంతోషించినట్లు మళ్ళీ మరలా బ్రతికిస్తాడు, కృప చూపిస్తాడు. కృప, సత్యము, నీతి, సమాధానం అవి కలుసుకున్నాయి, ఇవి ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. అందుకే ఆయన ముందు నీతి. కాబట్టి ఆ నీతిలో నీవు నేను ఉండాలని ప్రభు కోరుతున్నాడు. సత్యము, నీతి, ఆకాశం నుండి భూమి నుండి ఆయన మాత్రం ఉత్తమమైన దాన్ని ఆయన ప్రజలమైన నీకు నాకు ఇస్తాడు. అది ఎరిగిన వారమై సంతోష హృదయాలు కలిగి ఎక్కడ పడిపోయినా ఆయన తిరిగి సమకూర్చుటకు సిద్ధంగా ఉన్నాడు. అది సంతోషం. పడిన దాని గురించి బాధపడితే అక్కడ ఉండమని ప్రభు కోరట్లేదు. కానీ ఎక్కడైతే ప్రభు కొరకు నిలబడగలని ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు, ఆ చోట నీవు నిలిచి ఉండటకు శక్తి అడిగిన ప్రభుని అడిగి, నీ ద్వారా అనేకులు ప్రభువులు సంతోషించాలా, నీవు బ్రతికించబడాలా, ప్రభువులు ఆయన కృపతో ఆవరించబడి కొనసాగాలి. దాని కొరకే కేవలం ఇట్టి రీతికి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనం ఆశీర్వదించబడతాం. భూమి తన ఫలం ఇస్తుంది, ఆకాశం తన సంగతులు తను ఇస్తుంది. ఆశీర్వాదంలో కూడా ఆశీర్వాదం లేకుంటాయి. ఏవి? కేవలం భూ సంబంధమైనవి మాత్రమే కాదు, అవి ఎలాగో ఇస్తాడు, పర సంబంధమైనవి కూడా ఇస్తాడు. అయితే అట్టి రీతిగా నీవు కోరుకున్న సంగతులు కూడా, దేని విషయమే నీవు భారం కలిగినావు, నీ దేశము, నీ రాష్ట్రము, నీ ప్రజలు, వారి అవసరతలు కూడా తీర్చబడతాయి. భూమి తన ఫలం ఇస్తుందంటే అర్థం అది. వారి అవసరతలు నీ ఒక్కడి కోసం కాదు, నీ కోసం నువ్వు ప్రార్థన చేయి. ఈ సంగతుల విషయమై ఆ వారి అక్కర్లు కూడా తీర్చబడతాయి. వారికి సమాధానం, వారికి నెమ్మది, వారికి దేవుని ద్వారా ఇవ్వవలసిన సంగతులను దేవుడు ఇస్తాడు. ఇది గుర్తెరిగి కొద్ది సమయం క్లుప్తంగా దగ్గరగా కేవలం వాక్యం ద్వారా ఏదైతే దర్శింపబడ్డామో, ఏదైతే గృచ్చబడ్డామో, ఏదైతే ప్రభు ఒప్పించాడో దానిని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. విస్తారమైన ప్రార్థన ప్రభు కోరట్లేదు. కానీ ఏదైతే ప్రభు వాక్యంలో నీతో మాట్లాడాడో దాన్ని బట్టి ప్రభువుని అడిగి నేరుగా, ఎందుకంటే వేరే సంగతులు ఏం అవసరం, నేరుగా ప్రభువుని అడిగితే నేరుగా జవాబిస్తాడు ఆయన. ఆ జవాబు క్రియలతో కూడింది, అది ఆశీర్వాదంతో కూడింది. అది శుభవచనమే కానీ శాపవచనము కాదు. ఒకళ్ళు వాళ్ళకున్నాయి రెండు, ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదము, శాపవచనాలు వాళ్ళకున్నాయి, మనకి లేదు. అది మనకేమి ఇచ్చాడు ఆయన? శుభవచనమే ఇచ్చాడు. కాబట్టి అది ఎరిగి ఆ చెవులు, ఆ శుభవచనం వినే చెవులు, ఆ ప్రకారం ఆ శుభవచనం వల్ల వచ్చే ఆశీర్వాదం యొక్క సంగతులు కన్నులు చూచి నిమిత్తమై కలిగిన వారమై ప్రభు యొక్క మహిమను మనం కూడా చూడగలిగినట్లుగా, మన ద్వారా ఆయన మహిమపరచుకున్నట్లుగా మన జీవితం ప్రభుకు అప్పగించుకొని కొద్ది సమయం క్లుప్తంగా బిగ్గరగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి.